ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే వాగ్దాన కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక మరి ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు కూడా మీరు వీక్షించండి. ఈ యొక్క ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన నూతనమైన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించారు. మరి వాగ్దానము కాదు, ఆల్రెడీ దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యము, ఇంకా అది మన జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉన్నటువంటిది. మరి ఉదయకాలం చదువుకున్నాం కదా, ప్రభు యొక్క లేఖనం ఆయన ఇచ్చినటువంటి మాట ఏమని అంటే, మరి ఆయనే మొదట మనలను ప్రేమించెను కనుకనే మనము ఆయనను ప్రేమించుచు ఉన్నాము అని ప్రభు యొక్క వాగ్దానం లేదా ఆయన యొక్క మాట. ఈ ఉదయకాలం దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మరి అనేక మంది ప్రజలు మమ్మల్ని ప్రేమించేవారు ఎవరు లేరు, మమ్మల్ని ఆదరించేవారు ఎవరు లేరు, మాకంటూ మరి ధైర్యపరిచేవారు, మమ్మల్ని సపోర్ట్ చేసేవారు ఎవరూ లేరు, అందుకనే మేము ఏది చేయలేకపోతున్నాం, ఏది సాధించలేకపోతున్నాం, మరి ముందుకు మేము వెళ్ళలేకపోతున్నామని చాలామంది అంటూ ఉంటారు. కానీ మరి లోకంలో నిన్ను ఏ ప్రజలు ప్రేమించినా ప్రేమించకపోయినా, మనుషులు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా, నీ జీవితంలో ప్రభువుని నమ్మినటువంటి బిడ్డగా ఉన్న నీ జీవితంలో మరి గొప్ప కార్యం లేదా ఒక మంచి ఆ యొక్క ప్రత్యేకమైన అనుభవము నీవు నేను కలిగి ఉన్న అనుభవం ఏంటిది అంటే, ఆయనే మొదట మనలను ప్రేమించెను కనుకనే మనం ఇప్పుడు ఆయనను ప్రేమించి ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభువే మొదట మనల్ని ప్రేమించాడంట. మనం పాపంలో ఉండగా, అపరాధులమై ఉండగానే, బలహీనులమై ఉండగానే, మరి ప్రభువుకి అవసరమైనది లేదా యోగ్యమైనది ఏది కూడా మనలో లేకముందే ఆయన మనల్ని ప్రేమించినాడు కదా. మరి దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను కనుక తన యొక్క అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని లోకం కొరకు ఆయన ఇచ్చినాడు. దేవుని బిడ్డలారా, మరి ప్రభు మనల్ని మొదట ప్రేమించాడు కనుకనే ఇప్పుడు మరలా మనం తిరిగి ఆయన ప్రేమించుచున్నాం. కనుక మరి నీ కొరకు ఎవరున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రక్త బలియాగం, ఆయన నీ కొరకు ఎన్నో అద్భుత కార్యములు చేశాడు. తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు, ఆయన రక్తాన్ని ఇచ్చాడు. ఆయన రక్తము ద్వారా, ఆయన బలియాగము ద్వారా విశ్వసిస్తున్న మనందరికీ కూడా మరి ఉచితముగా నిత్యరాజ వారసత్వాన్ని ఇచ్చాడు. కాబట్టి మరి ప్రాముఖ్యమైనటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మన కొరకు ఇచ్చినప్పుడు ఈ లోక సంబంధమైన జీవనానికి అక్కరగా ఉన్న మరి కొద్దిపాటివి ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. ధనము కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మంచి ఆరోగ్యం కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదా గృహం కావచ్చు, ఏదైనా దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే వీటన్నిటికన్నా ఎంతో ఘనమైనది, మానవాళిగా మనం వెల ఇచ్చి కొనుక్కోలేనటువంటి ఉచిత రక్షణను దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆయనలో మనం నమ్మకంగా ఉంటే, తిరిగి ఆయనను మనం ప్రేమించుతూ ఆయనలో మనం కొనసాగలుగుతూ ఉన్నట్లయితే దేవుడి అల్పమైన కూడా ఖచ్చితంగా మనకిస్తాడు. కాబట్టి ప్రభు కోసం వేచి ఉందాం. ఈ లోకంలో నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరని ఇక డిప్రెస్ అవ్వద్దు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను వెతుకుతున్నాడు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే నిశ్చయంగా ఆయన నీ కోసం దాచి ఉంచిన ప్రతి మేలును నువ్వు పొందుకోబోతున్నావు. కనుక ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందామా? ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని క్షమిస్తున్నాడు, ఆయన మన కోసం వేచి ఉంటున్నాడు, మన కోసం తన సర్వాన్ని దారపోసాడు. అట్లాంటి ప్రభు వైపు మనం చూద్దాం, హృదయం తెరిచి ప్రభు దగ్గరికి వద్దాం, ప్రభువుని చేరుకుందాం. నిశ్చయంగా దేవుడు గొప్ప కార్యం ఈ జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్. కనుక ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి అందరం ధైర్యం తెచ్చుకుందాం. మనందరి జీవితంలో కొదవుగా ఉన్న ప్రతి కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు. ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో మరొకసారి మీరు మాతో మాట్లాడి ఉన్నందుకు నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, మేము తెలిసి తెలవక చేసిన పొరపాట్లు క్షమించండి. ఈ ఉదయకాలం ప్రభా శ్రేష్టమైన రీతిలో మీరు మాతో మాట్లాడారు. అయ్యా, నీవే మొదటగా మమ్మల్ని ప్రేమించి ఉన్నావు కనుకనే మేము ఇప్పుడు నిన్ను ప్రేమించగలుగుతున్నామని జ్ఞాపకం చేసినందుకు వందనాలు. అవును తండ్రి, మాకు ఈ లోకంలో మమ్మల్ని ప్రేమించేవారు, ప్రోత్సాహపరిచేవారు, మా పక్షాన ఉండేవారు ఎవరు లేరు కానీ ప్రభా, నీవైతే సదాకాలం మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు, మా కొరకు నేను వెల చెల్లించిన దేవుడు, మా కొరకు అద్భుతాలను చేస్తున్న దేవుడు. అవునయ్యా, ఇంకను తండ్రి నీ ప్రేమని ఎరగని వారుగా నీ బిడ్డలు ఎవరెవరు ఉంటున్నారో, కృంగిపోతున్నారో, లోకం వైపే చూస్తున్నారో, లోకం కొరకే జీవిస్తున్నారో వారందరికను ప్రభా సంపూర్ణమైన నీ ప్రేమ తట్టు తిరిగే కృప చూపించండి. ఎవరెవరు ప్రభా నీకు దూరంగా ఉన్నారో వారిని నీ తట్టు ప్రభా ఇప్పుడే మీరు ఆకర్షించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీ ప్రజలు ప్రభా రక్షణ లేని వారు, మారు మనసు లేని వారు, నీ తట్టు ఇంకా తిరగని వారు ప్రభా యేసు నామములో వారిని తట్టి ఇప్పుడే త్రిప్పబడును గాక. రక్షణ కార్యం కుటుంబాల్లో జరుగును గాక. మారు మనస్సు పొందాలి.
పొందాలయ్యా. ఫలములు ఫలించే కృపచేతని బిడ్డలందరూ నింపబడాలని సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం కోర్టు కేసులు, భూతగాదాలు, కుటుంబాల్లోని గొడవలు, అసమాధానం, భార్యాభర్తల మధ్యలో డిస్టర్బెన్సెస్ నాయన, కోర్టు కేసులు తండ్రి అయ్యే వరకు ఉన్నటువంటి ఆయా ఆర్థిక ఇబ్బందులు అన్నిటి నుండి యేసునామములో విడుదల కలుగును గాక. అప్పుల బంధకాలు కొట్టివేయబడును గాక. వ్యాపారంలో, ఉద్యోగంలో ప్రతి డిస్టర్బెన్సెస్ నాయన, నష్టములు, శాపములు కొట్టివేయబడును గాక. నీ బిడ్డలందరికీ విడుదల కలుగజేయి, మంచి ఆరోగ్యం దయచే. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, చదువుతున్న బిడ్డలు, రాసి వెయిట్ చేస్తున్న బిడ్డలు, ఇదిగో వారికి మంచి ఉత్తీర్ణత కలుగును గాక. ఉన్నతమైన భవిష్యత్ అటు బిడ్డలకు దయచేయబడును గాక. ఏ అక్కర్లో నీ ప్రజలు ఉంటున్నారో వారి ప్రతి అక్కర్ను తీర్చమని ప్రార్థిస్తూ ఆత్మీయంగా వారు వర్ధిల్లే కృపనివ్వండి. అన్ని విషయాల్లో ఇంకను వారు దీవెనకరంగా కొనసాగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ దర్శించండి. వారి జీవితంలో నీ వాగ్దానం నెరవేర్చి మీరే మహిమను పొందమని, శుభములను దీవెనలటి వారి కోసం ప్రకటిస్తున్నాం. మీరు వారిని ఆశీర్వదించమని, నీ దయా కిరీటం వారికి ధరింప చేసినందుకు వందనాలు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి. మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అందరికి కూడా షేర్ చేయండి. మరి మీరు కూడా ఈ వాగ్దానం లైక్ చేయండి. మరి ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, ప్రతి నెల 1వ తారీఖు ప్రత్యేకమైన స్వస్థత, విడుదల ప్రవచన, తైలాభిషేక ఆరాధన మరి ఖమ్మం పట్టణం కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ బల్లేపల్లి అనేటటువంటి ప్రాంతంలో జరుగుతూ ఉంది. అనేకులు పాల్గొంటున్నారు. మరి దైవికమైనటువంటి దీవెన, విడుదల కార్యాలు పొందుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, జరగబోతున్న ఆగస్ట్ 1 ప్రత్యేక విడుదల, స్వస్థత, తైలాభిషేక ఆరాధనకు దైవజనులంగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఎక్కడెక్కడి నుంచి వీడియో చూస్తూ ఉన్నారో, దేవుడి చిత్తమైతే మీరందరూ కూడా ఈ నెల పాల్గొనడానికి సిద్ధపడండి, ప్రార్థించండి. మరి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. కనుక ఈ వీడియోని చూస్తున్న మీరు ఇంకా ఈ సమాచారాన్ని అనేక మందికి తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నడిపించును గాక. ఎవ్రీ మంత్ 1వ తారీఖు జరుగుతున్నటువంటి ఈ తైలాభిషేక ఆరాధన లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. మరి చూస్తున్న మీరు ఆ యొక్క లైవ్ని కూడా పార్టిసిపేట్ చేయండి. మీ జీవితాల్లోనూ దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించిపోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.